మీ దృష్టిలోకి తీసుకొస్తాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు. ఇశ్రాయేలీయులు అంటే తన స్వజనులు, తన సొంత ప్రజలు, 12 గోత్రాల ప్రజలు. అందులో ఒక గోత్రం బెన్యామీను. ఈ పౌలు అనే వ్యక్తి బెన్యామీను గోత్రీకుడు. అయితే ఆ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అనేది నా హృదయం యొక్క అభిలాష, నేను దేవునికి చేసే ప్రార్థన అన్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండవ మాట ఏం చెప్పాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రజలందరిలో ఇశ్రాయేలీయులు దేవుని యందు ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారని వాళ్ళని గూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నా. మంచి ఆసక్తి పరులే దేవుడు అంటే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని, అర్థమైందా, తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏం చెప్తున్నాడంటే, మంచి ఆసక్తి పరులు, మంచి భక్తి పరులు, కానీ వాళ్ళ ఆసక్తి భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు, ఆ క్రమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు ఏర్పరిచిన దారి ఒకటి ఉంది, ఆ దారిని వాళ్ళు అసలు చూడలేదు. దాన్ని త్రోసిపుచ్చి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అబ్బాయి బాగా కష్టపడతాడు, కానీ గింజ కూడా ఇంటికి రాదన్నట్టు చెప్పాడు. అది విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు. అబ్బాయి సంవత్సరం అంతా కష్టపడి పొలం దున్ని వ్యవసాయం చేసి నానా బాధలు పడి వ్యవసాయం చేస్తుంటాడు, కానీ గింజ కూడా ఇంటికి రాదు. అంత పనోడు మా ఊడు అన్నట్టు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారు, చాలా గొప్ప భక్తిపరులు, కానీ జ్ఞానశూన్యమైన భక్తిని, ఆసక్తిని వాళ్ళు కనపరుస్తున్నారు. వాళ్ళు చేసే భక్తి వాళ్ళని రక్షింపలేదు అనే మాట మాట్లాడి ఈ 2 విషయాల మీదనే మనం ఫోకస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలి అనేది నా హృదయ వాంఛ, నా దేవుడికి నేను చేసే ప్రార్థన అన్నాడు. మరి పౌలు ఇంతగా ప్రార్థించాడు, హృదయంలో ఇంతగా వాంఛించాడు. ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందారా? మీ అవగాహన చెప్పండి. మీరు చదివినంత వరకు ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందారా? పొందలేదు. పోనీ అప్పుడు పొందల, కనీసం ఇప్పుడన్నా పొందారా? ఇప్పుడు పొందల. ఆనాడు వాళ్ళు యేసును ఒప్పుకోలేదు. వాళ్ళలో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ప్రభువును ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్లో ఎక్కువ మంది యేసు ప్రభువును ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? పౌలు ప్రార్థనలు ఏమైపోయినాయి? పౌలు దేవునికి చేసిన ప్రార్థన మనవులు ఏమైపోయినాయి? ప్రార్థన అంగీకరించబడలేదా? ప్రార్థన దేవుడు వినలేదా? తన భక్తుని హృదయవాంచేంటి వెండి బంగారాలు అడిగాడా? తన కనుక వస్తువాహనాలు అడిగాడా? ఏమడిగాడు? నా స్వజనులను దర్శించు ప్రభువా, నా స్వజనులు రక్షించు, వాళ్ళు నశించిపోతున్నారు అని వాళ్ళ కోసం కోజాడాడు. ఇంకా ఎంత తీర్మానం చేశాడంటే పౌలు, అవసరమైతే నా ప్రజలను దేవుడు రక్షిస్తాను అంటే వాళ్ళ కోసం నేను నశించి నరకానికి పోవడానికి కూడా ఇష్టపడుతున్నాను. క్రీస్తునకు వేరై శాపగ్రస్తుడుగా ఉండకూడదు అనే మాట చెప్పాడు పౌలు. పౌలా,